నా పేరు సులేఖ. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి. ఈరోజు నేను చెప్పబోయే ఒక మహోన్నతమైన వ్యక్తి పేరు జగద్గురు రామభద్రాచార్య. ఈయన పేరు తలిచిన వెంటనే నా ఒంటిలో ఒక రకమైన పులకలింతలొచ్చాయండి. ఎందుకంటే శ్రీరామ భూమి మనకి ఈరోజు దక్కింది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరిగింది అంటే అందరిలోకి ఈయన ప్రధాన పాత్ర వహించారని నా ఉద్దేశము. అసలు ఈయన ఎవరు? ఈయన ఎలాంటి పాత్ర వహించారు? ఈయనకి కళ్ళు ఎందుకు పోయాయి? కేసులో ఎలాంటి మలుపులు తిరిగేలాంటి సాక్ష్యాధారాలను మన జడ్జికి, వాదిస్తున్న లాయర్‌కి ఈయన ద్వారా ఇవ్వబడ్డాయి. అబ్బో! అమోఘమైన వీడియోని తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాము. జగద్గురు రామానందాచార్య స్వామి, రామభద్రాచార్య అని కూడా అంటారు. ఈయన అసలు పేరు గిరిధర్ మిశ్రాగా. పుట్టింది 1950 జనవరి 14వ తేదీన. జన్మించిన ఊరు సెండికుట్ అనే గ్రామంలో జాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశంలో జన్మించారు. ఆయన స్థాపించిన సంస్థలకి చాలా మంచి పేరున్న సంస్థలు ఉన్నాయండి. తులసి పీఠము, తులసి స్కూల్ ఆఫ్ బ్లైండ్, జగద్గురు రామభద్రాచార్య వికలాంగ సేవా సంఘము, కాంచ్ మందిర్ జగద్గురు రామభద్రాచార్య వికలాంగ శిక్షణా సంస్థాన్, ఇలాంటివి ఎన్నో ఆయన స్థాపించారు. ఆయన ఒక విశిష్ట ద్వైత వేదాంతవేత్త. ఈయన 2 నెలల వయసులో ఉన్నప్పుడు కంటి చూపు కోల్పోయారు. 1950 మార్చి 24న అతని కళ్ళు ట్రాకోమా వ్యాధి బారిన పడ్డాయి. గ్రామంలో చికిత్స కోసం ఆధునికత సౌకర్యాలు లేకపోవడం వల్ల సమీపంలోని గ్రామంలో ఉన్న ట్రాకోమా గడ్డలను నయం చేస్తారని చెప్పి ఒక మహిళ వృద్ధ దగ్గరకు తీసుకెళ్లారంట వారి అమ్మా నాన్న. ఆమె ఆ గడ్డలను పోగొట్టడానికి కళ్ళలో కరక్కాయ ముద్ద వేసింది. కానీ అతని కళ్ళు తీవ్ర రక్తస్రావంతో ఏర్పడ్డాయి. పర్యవసానంగా అతని కంటి చూపు కోల్పోయారు. ఆయన కుటుంబం అతన్ని లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అక్కడ అతని కళ్ళకు 21 రోజులు చికిత్స చేశారంట. కానీ అతని దృష్టి పునరుద్ధరింపబడలేదు. అంటే ఇంకా తిరిగి రాలేదు. సీతాపూర్, లక్నో, బొంబాయి, వివిధ ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి ఏ వైద్య విధానాలు అవలంబించినా ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది. రామభద్రాచారి అప్పటి నుండి అంధులుగా మారిపోయారు. అతను బ్రెయిలీని ఉపయోగించనందున అతను చదవలేరు, కనీసం వ్రాయలేరు కూడా. అంటే బ్రెయిలీ కూడా యూజ్ చేయలేదండి ఆయన. అతను వినడం ద్వారానే నేర్చుకున్నారు. అంత ఏకాగ్రత. ఎన్నో వేల మంది ఆత్మార్పణ చేస్తే గాని మనకి మన భారతదేశానికి స్వాతంత్రం రానట్లు, అలాగే మన అయోధ్య గురించి పోరాడడానికి ఇలాంటి ఎంతో మంది మహానుభావుల చేతులున్నాయండి. అయోధ్యలోని రామ జన్మభూమి కేసులో ఈ స్వామి శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని ఆధారాలతో సహా నిరూపించారు. అది ఎప్పుడు 75 ఏళ్ల వయసున్న ఈ గురుదేవ్. రామభద్రాచార్య పుట్టుకతోనే అంధుడు. పాఠశాలలో ప్రతి గ్రేడ్లో 99% మార్కులు తక్కువ రాలేదు. 22 భాషలను మాట్లాడగలరు. అతను సంస్కృతం, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషలలో కవిత్వము, రచనలు కూడా చేస్తారు. 4 పురాణ కవితలు, తులసీదాస్ రామచరితమానస్, హనుమాన్ చాలీసా గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానాలు, అష్టాధ్యాయ పద్యాలకు సంస్కృతంలో వ్యాఖ్యానము, ప్రస్థానత్రయం గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానాలతో సహా 230కు పైగా పుస్తకాలు, 50 పత్రాలను రచించారు. రామభద్రాచార్యులు శ్రీరామ జన్మభూమి కేసులో శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడు అని నిరూపించేదానికి 441 సాక్ష్యాలను ఇచ్చారంట. ఆయన ఇచ్చిన 441 సాక్ష్యాధారాలలో 437 సాక్ష్యాలని కోర్టు అంగీకరించింది. ఇంకా చూడండి ఆయన ఎంత గొప్పవాళ్ళో. కేసును వాదించేటప్పుడు 300 మంది న్యాయవాదులతో నిండిన కోర్టులో ప్రత్యర్థి న్యాయవాది గురుదేవును నిశ్శబ్దంగా చేయడానికంటే, ఈయన మాట్లాడకుండా చేయడానికి, కలవర పెట్టడానికి ఎటువంటి రాయిని కూడా వదలలేదు. రామచరితమానస్లో రామ జన్మభూమి ప్రస్తావన ఏమైనా ఉందా అని అడిగారంట. అప్పుడు గురుదేవ్ శ్రీ రామభద్రాచార్యజీ శ్రీరామ జన్మభూమి ప్రస్తావన ఉన్న సెయింట్ తులసీదాస్ చాపాయిని వివరించారు. ఆ తర్వాత లాయర్ శ్రీరాముడు ఇక్కడే పుట్టాడన్న దానికి వేదాల్లో ఉన్న ఆధారాలను ఎన్నిటినో ప్రశ్నించారంట. దీనికి సమాధానంగా శ్రీరామ భద్రాచార్యులు గారు
అథర్వణ వేదంలోని 2వ మంత్రం దశమకాండ 31 అనువాదంలో నిదర్శనమని చూపించారు. ఇది విని ముస్లిం జడ్జి అయిన జడ్జి చెంచ్, సార్ మీరు దివ్యమైన ఆత్మ అన్నారు. రాముడు పుట్టలేదని సోనియా గాంధీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు శ్రీరామ భద్రాచార్యజీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి మీ గురు గ్రంథ సాహిబ్ లో రాముడి పేరు 5600 సార్లు ప్రస్తావించబడింది అని చెప్పి రాశారు. ఇదంతా ప్రముఖ టీవీ ఛానల్లో కూడా శ్రీరామ భద్రాచార్యుల వారు చెప్పారండి. ఒకసారి ఇందిరాగాంధీ అన్నారంట, నేను మీ దర్శనాన్ని ప్రజలకు ఏర్పాటు చేయగలను అంటే ఈ మహాత్ముడు ఏం సమాధానం ఇచ్చారంటే, నాకు ప్రపంచాన్ని చూడాలని లేదు అని సమాధానం ఇచ్చారంట. అంతేకాక నేను అంధుడిని కాను అని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నేను అంధుడిని అనే రాయితీని ఎప్పుడు తీసుకోలేదు, నేను శ్రీరాముని చాలా దగ్గర నుంచి చూశాను అని చెప్పి ఒక తన్మయత్వమైన మాటలతో ఇంటర్వ్యూని ముగించారంట. అలాగే ఒకసారి సుధీర్ చౌదరి అనే ఒక అతను ఇంటర్వ్యూలో చెప్పారు, కళ్ళు లేని ఈ మహాత్ముడు ఇంత సమాచారం ఎలా తెలుస్తుందో సామాన్యులు ఎవరు అర్థం చేసుకోలేరు. ఈయన వెనక నిజమైన ఒక దైవిక శక్తి ఉండి ఆయనను ముందుకు నడిపిస్తూ ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతుంది కాబట్టి ఆయన ఇటువంటి మహాత్ముల జాబితాలో మొదటి వ్యక్తిగా నేను పరిగణిస్తాను అని చెప్పారు. స్వామివారు అఖిల భారత సంస్కృత సదస్సులో వివిధ జాతీయ పోటీల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీని సందర్శించారు. అక్కడ ఆయన 8 బంగారు పతకాలలో 5 గెలిచారు. అవి వేటిలో అంటే వ్యాకరణం, సాంఖ్య, న్యాయ, వేదాంత, సంస్కృత, అంతరిక్షారి విభాగాల్లో ఈ పతకాలు ఆయన సాధించారు. అప్పటికి భారత ప్రధాని ఇందిరాగాంధీ 5 బంగారు పతకాలతో పాటు ఉత్తరప్రదేశ్ తరపున చల్వాయి జయంతి ట్రోఫీని గిరిధర్కు అందజేశారు. మధ్యలో గిరిధర్ ఎవరు అనుకుంటున్నారండి? మన స్వామి పేరు శ్రీరామ భద్రాచార్యుల పేరు గిరిధరే కదండి. అందుకని ఒక్కసారి ఆయన అలా పిలవాలనిపించి గిరిధర్ అని చెప్పి పిలిచాను. అతని సామర్థ్యాలతో ఆకట్టుకున్న ఇందిరాగాంధీ తన కళ్ళకు చికిత్స కోసం తన సొంత ఖర్చుతో అమెరికాకు పంపమని ప్రతిపాదించారంట. కానీ గిరిధర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇలాంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తున్నానండి. చెప్పటానికి కూడా అదృష్టం ఉండాలి. ఆయన గురించి తెలుసుకునే సమయంలో నాకు చాలా ఆనందం వేసింది. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారు కదండి.